ఆసియా కప్ 2025 ఫైనల్ ముగిసింది. భారత్ అద్భుత విజయం సాధించింది. కానీ గెలిచిన జట్టు కంటే గెలవని జట్టు చుట్టూ, ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ చుట్టూ జరుగుతున్న డ్రామా చూస్తే క్రికెట్ కంటే ఎక్కువ సినిమా చూసినట్టు అనిపిస్తోంది. భారత్ జట్టు పాకిస్తాన్ను ఫైనల్లో ఓడించి కప్పు గెలిచాక ట్రోఫీని తీసుకోవడానికి ముందుకు వెళ్లలేదు. ఎందుకంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిరాకరించింది. ఆసియా కప్ ట్రోఫీని ఇవ్వకుండా తనతో పాటు తీసుకెళ్లడంపై ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. టీమిండియా వద్దకు ఆసియా కప్ ట్రోఫీ ఎలాగోలా వస్తుంది అని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ ట్రోఫీను భారత్కు అప్పగించేందుకు మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. తాజాగా దుబాయ్లో ఏసీసీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో బీసీసీఐ అధికారులు మాట్లాడుతూ, ఆసియా కప్ నఖ్వీ వ్యక్తిగత సొత్తు కాదు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ది అని ఘాటుగా స్పందించారు. అయినా సరే మొండి పట్టుదలతో నఖ్వీ కండిషన్లు పెట్టాడు. వ్యక్తిగతంగా కెప్టెన్ సూర్యకుమార్ తన వద్దకు రావాలని నఖ్వీ డిమాండ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. బీసీసీఐ మాత్రం అంగీకరించకుండా ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. అలా పాక్ దేశం ఇండియాకు కప్పు ఇవ్వకూడదు అని డిసైడ్ అయింది. మొత్తానికి ఫైనల్లో ఓడిపోయినా సిగ్గు లేకుండా, కనీస అర్థం గౌరవం లేకుండా సిగ్గు శరం వదిలేసి మర్యాద మంట కలిసిపోయినా పర్వాలేదు అని ఎలా బ్రతకాలో పాకీలను చూస్తే అర్థమవుతుంది. భవిష్యత్తు తరానికి ఎలా బ్రతకూడదో పాక్ దేశం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇదంతా ఒకెత్తైతే, పాకిస్తాన్ మాజీ దిగ్గజాలు షాహిద్ అఫ్రిది, మహ్మద్ యూనిస్ ఖాన్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. ఫైనల్కు ముందు ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే ఆ విజయాన్ని పాకిస్తాన్ వైమానిక దళానికి అంకితం చేస్తామని ప్రకటించారట. నిజానికి ఆసియా కప్ అనేది క్రికెట్ టోర్నమెంట్. దీనికి మిస్సైల్స్కు, ఫైటర్ జెట్లకు లింక్ ఏంటి? బహుశా క్రికెట్ బంతిని ఫీల్డర్ చేతిలో కాకుండా స్టాండ్స్లోకి కొట్టడానికి వారికి మిస్సైల్ టెక్నాలజీ అవసరమేమో. ఈ కప్పు గెలిస్తే మనం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి అంకితం ఇద్దామని మ్యాచ్కు ముందు ఆఫ్రిది, యూనిస్ ఖాన్, అఖ్తర్ స్వయంగా పాక్ ఆటగాళ్లకు మెసేజ్లు పంపాడట. కానీ మ్యాచ్ అయ్యాక వారి ఆట తీరు చూశాక పాక్ జట్టు మొత్తం డొల్లా అని, అందరూ గాలి వెదవలే అని పాక్ మాజీలకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మొత్తానికి ఆసియా కప్ 2025లో గెలిచింది భారత్ అయినా కూడా ట్రోఫీని ఎత్తుకెళ్లిన ఘనత మాత్రం మొహసిన్ నఖ్వీకి దక్కింది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే: నఖ్వీ గారు ఆ ట్రోఫీతో ఏం చేస్తారు? బహుశా దానిని తన రూంలో పెట్టి ప్రతి రాత్రి పాకిస్తాన్ గెలిచింది అని కలలు కంటారేమో. లేదంటే ట్రోఫీపై పాక్ జెండాను పెట్టి అది తమదే అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారేమో అని సెటైర్లు విసురుతున్నారు. ఇదంతా చూసిన డాక్టర్లేమో పాక్ జట్టు మొత్తానికి మెంటల్ ట్రీట్మెంట్ అవసరమని అభిప్రాయపడుతున్నారు.